కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపు మేరకు కుబ్దుల్లాపూర్ జోనల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక సంక్షేమ పథకాలను పక్కన పెడుతోందని విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి మరి అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఇచ్చిన హామీలు దేవుడరు కానీ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకెళ్లడంలో ఘోరంగా విఫలమైంది. మీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు దేవుడెరుగు, నీ 13 డిక్లరేషన్లు దేవుడెరుగు, నీ యొక్క 420 హామీలు దేవుడెరుగు. కానీ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు మరి పేదింటి ఆడబిడ్డకి కష్టం కావద్దని చెప్పేసి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసి ప్రజల మనసులు దోచుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? కేసీఆర్ గారు మీకు ₹1,00,000 ఇస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే మీకు తులం బంగారం ఇస్తా అని చెప్పినాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ తులం బంగారు ఎక్కడ పోయింది? నీ యొక్క మా కళ్యాణ లక్ష్మిని ఇయ్యలేకపోతున్నావు. నువ్వు హైకోర్టులో కేసు దాఖలు చేస్తే ప్రభుత్వం తరఫున పోరాటం చేయలేటువంటి అసమర్థ దద్దమ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకంగానే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందించొద్దు, ఈ డబ్బులన్నీ కూడా దోచుకోవాలి, డబ్బులన్నీ కూడా ప్రాజెక్టుల పైన పెట్టుకోవాలి, దోచుకోవాలనేటువంటి ఒక దురాలోచన తప్ప ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాదు. ఈరోజు చూసినట్టయితే మరి పెన్షన్లు పెంచుతామని చెప్పినారు, ₹2,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పినారు. ఈరోజు 3 సంవత్సరాలు అవుతా ఉంది అధికారంలో ప్రభుత్వం వచ్చి. కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికి 10 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు. 19 లక్షల దరఖాస్తులు వస్తే కొత్త పెన్షన్లు ఇవ్వలేని కూడా చేతగాని ప్రభుత్వం కనపడతా ఉంది. ఇలాగా చూసినట్టయితే మరి రైతాంగాన్ని కానివ్వండి, మహిళా లోకాన్ని కానివ్వండి, ఉద్యోగస్తులను కానివ్వండి, విద్యార్థులను కానివ్వండి, నిరుద్యోగులను కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలని మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు తాగునీరు, సాగునీరు ఎక్కడ కూడా లోటు లేకుండా కేసీఆర్ గారు ప్రతి तानाशाही